సన్నిధిలో కలిసి వచ్చి ఉపవాస ప్రార్థన కోడికలో రావడానికి దేవుడు సహాయపరిచినందుకు వందనాలు. దేవుడు మనల్ని అందరినీ కూడా అధికంగా సహాయపరచునుగాక. దేవుని యొక్క కృపలో రోజుకి రోజుకి బలపడి ముందుకు కొనసాగడానికి దేవుడు మనల్ని సహాయపరచుచున్నందుకు వందనాలు. ఈరోజు పగటి వేళ దేవుడు మనతో మాట్లాడుట కొరకు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. నిర్గమకాండం 34వ అధ్యాయం దాని 28, 29 వచనం. మోషే దేవునితో సహా కూర్చొని 40 రోజులు 40 రాత్రుల వరకు దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని అన్నపానములు మానేసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని దేవుని దగ్గర నుంచి 10 ఆజ్ఞలను పలకను పొందుకొని మోషే సీనాయి కొండలో నుంచి దిగి వచ్చిచుండగా తన ముఖములో ఉన్న కాంతి ప్రజలకు ఏం చేసింది? కనిపించింది. ఈరోజు పగటి వేళ మనం చూసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటే, దేవునితో సమయం గడిపితే మన జీవితంలో దొరికే అనుభవం ఏంటిది? అనేక మంది దేవుని బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి దేవుని యొక్క సన్నిధిలో కూర్చోడానికి ఏం లేదు, సమయం లేని యొక్క పరిస్థితి వచ్చింది. ఇక్కడ చదివిన ఈ వాక్యాంశాల్లో నిర్గమకాండం 34వ అధ్యాయము 28 నుంచి మనం చదివితే చూసే మాట, దేవునితో సహా మోషే కూర్చోడానికి సమయం ఏర్పరచుకున్నాడు. సుమారు 40 రోజులు 40 రాత్రులు ఆహారము అన్నీ మానేసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని దేవునితో సమయం గడపడానికి జీవితంలో ఏం చేసుకున్నారు? సమయాన్ని ఏర్పరచుకున్నాడు. దాని మూలంగా ఏం జరిగిందో తెలుసా? దేవుని దగ్గర నుంచి 10 ఆజ్ఞలు ఉన్న పలకలు ఏం చేయగలిగాడు? పొందుకోగలిగాడు. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, దేవునితో కలిసి కూర్చోడానికి సమయం ఏర్పరిస్తే దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి కొన్ని నియమాలు ఉండి తీరుతుంది, కొన్ని వాగ్దానాలు ఉండి తీరుతాయి, కొన్ని ఉపదేశాలు ఉండి తీరుతాయి. అవి మన జీవితాన్ని ఏం చేస్తుంది? ఆత్మీయతలో బలపరచడానికి సహాయపరుస్తుంది. అందుకే దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితంలో అట్టి ప్రాధాన్యత కలిగినది దేవునితో కూర్చోడానికి ఉన్న సమయం. ఎంతసేపు మనం దేవునితో మనం కూర్చోడానికి ఆసక్తి చెందుతున్నాం, అంతగా దేవుని యొక్క వాక్యోపదేశం ద్వారా దేవుడు మనతో ఏం చేస్తారు? బలపరిచి తీరుతారు. అందుకే ఇక్కడ మోషే ఒంటరిగా దేవునితో ఏం చేసుకున్నాడు? కూర్చున్నాడు. దేవునితో కూర్చొని గడపడం వలన ఆయనకి నిద్ర రాలేదు, ఆహారము ఆకలి దప్పిక ఏం చేయడానికి ఆయన అనిపించలే. కారణం ఏంటిదంటే ఆయన దేవునితో కూర్చున్నది కాబట్టి. అందుకే దేవుని యొక్క బిడ్డలో ఎంత దేవునితో కూర్చోడానికి మనసు చూపించుకుంటారో అంతగా దేవుడు వారి జీవితాన్ని ఏం చేస్తారు? శారీరక విషయంలో నుంచి వారిని విముక్తి పరిచే ఒక విధానం. ఆకలి కానీ దప్పిక కానీ ఇలాంటివి ఏవి కూడా ఏ మనిషికి కూడా ఏం చేయదు, ఆస్వాదించాల్సిన అనుభవం రాదు దేవునితో కూర్చుంటే. అందుకే ఇక్కడ మోషే దేవుని సన్నిధిలో కూర్చున్న దానికి వాగ్దానం మాత్రం కాదు పొందుకున్నది, ఆయన దేవుని యొక్క కాంతిని కూడా ఏం చేసుకున్నాడు? తన శరీరములో పొందుకున్నాడు. అందుకే 29వ వచనం చెప్తున్న మాట, దేవునితో కూర్చొని పలక పొందిన తర్వాత, లేకపోతే దేవుని యొక్క వాగ్దానాలు పొందిన తర్వాత ఆయన ఏం చేశారు? కూర్చున్న చోట్లో నుంచి కిందకి దిగారు. మోషే సీనాయి కొండ నుంచి కిందకి దిగి వచ్చారు. చేతిలో ఏముంది? 10 ఆజ్ఞల పలక ఉంది. ఇది పట్టుకుంటూ కిందకి దిగి వచ్చినప్పుడు ఈయన అనుకున్నాడు, ఈయన దేవునితో కూర్చున్నది ఎవరికి తెలియదేమో, దాని యొక్క ఏవి బయటికి కనబడదేమో అనుకున్నారు. కానీ ఏం జరిగిందో తెలుసా? మోషే కిందకి దిగి వచ్చుచూ ఉండగా తన ముఖం ఏమైపోయింది? కాంతితో నిండిపోయింది. ప్రజలకు అర్థమైంది ఈయన ఇంతసేపు ఎవరితో కూర్చొని మాట్లాడారని. దేవునితో కూర్చొని మాట్లాడారు, దేవునితో సమయం గడిపారు అన్న విషయం ఎవరికి అర్థమైంది? చూసిన ప్రజలకు అర్థమైంది. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, దేవునితో సమయం గడిపిన వారికి
ఎవరు చెప్పక్కర్లే, అది అందరికీ తెలిసిపోతుంది. అది అందరికీ కనిపించే విధానంలో శరీరం అలా అదేమవుతుంది, ప్రకటిస్తుంది. అందుకే కదా మోషే యొక్క శరీరములో ఏమొచ్చింది, దేవుని యొక్క వెలుతురి. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, కేవలం దేవుని యొక్క ఆజ్ఞను మాత్రం కాదు మనం పొందుకునేది, దేవుని యొక్క మహిమ కూడా మన శరీరంలో ఏమవుతుంది, కనిపించి తీరుతుంది. అంటే దాని అర్థం ఆత్మశక్తిని కూడా మనం ఏం చేయొచ్చు, పొందుకు తీరొచ్చు. దేవునితో సమయం గడిపితే వాక్యములో నుంచి హెచ్చరిక, ఆత్మశక్తిలో ఉన్న స్వాధీనం, ఇది రెండూ కూడా ఒక మనిషిలో ఖచ్చితంగా ఏం చేస్తుంది, ఉండి తీరుతుంది. అందుకే మోషేకి ఆకలి వేయలే, దప్పిక వేయలే, శారీరక ప్రక్రియలో ఆయనకేం కలగలే, బలహీనత కలగలే. శారీరకంగా ఆలోచించినప్పుడు ఆయనకేం అనిపించలేదు, ఇంతసేపు కూర్చున్నానేంటి అన్న ఒక విషయం ఆయనకు అర్థం కాలే. అంత గొప్ప స్వాధీనాన్ని మోషే తన జీవితంలో అనుభవించగలిగారు. అందుకే ఈ కాలంలో మనం కూడా ఏం చేయాలి, దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవడానికి సమయాన్ని వేర్పరచుకు తీరాలి. మత్తయి సువార్తల యొక్క పుస్తకంలో 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు యేసయ్య శిష్యులతో కలిసి చెప్తున్న ఒక మాట మనం చూడొచ్చు. యేసయ్య తన శిష్యులను కొంతమంది తోడుకొని ఏం చేశారు, ప్రార్థన చేయడానికి బయలుదేరారు. ఒక అతి ఎత్తు అయిన ఒక కొండ మీదకి బయలుదేరి యేసయ్య ఏం చేశారు, తన శిష్యులలో ముగ్గురిని తీసుకెళ్లారు. పేతురు, యాకోబు, యోహాను, వీళ్ళ ముగ్గురిని కూర్చొని యేసయ్య కూడా వారితో కలిసి కూర్చోవడానికి మనసు చూపించుకున్నారు. మిగతా 12 మిగతా శిష్యుల్ని ఎవరిని కూడా పిలవకుండా, మిగతా 9 మంది ఉన్నారు, వారిని పిలవకుండా ఈ ముగ్గురిని మాత్రం పిలిచి కూర్చోడానికి ఉన్న కారణం ఏంటిది? మత్తయి సువార్త 17వ అధ్యాయం మనం చూస్తే యేసయ్య రూపాంతరం అవ్వడానికి వెళ్ళిన అనుభవం గురించి రాయబడి ఉన్నది. ఆయన కేవలం ముగ్గురిని మాత్రమే తీసుకెళ్లారు. ఎందుకంటే ఈ ముగ్గురికి మాత్రము ఈ విషయం గురించి, యేసయ్య రూపాంతరం చెందే విషయం గురించి తెలిస్తే చాలు. అందుగురించే యేసయ్య వీళ్ళు ముగ్గురిని మాత్రం ఏం చేసింది, యేసయ్యతో కూర్చోడానికి తీసుకెళ్లారు. కానీ ఇక్కడ జరిగిన మాట ఏంటో తెలుసా, యేసయ్యతో కూర్చొని ఏమైందో తెలుసా, కూర్చున్న శిష్యుల ముఖ రూపము మారలే, బదులుగా యేసయ్య ముఖ రూపము, శరీర రూపము, వస్త్రధారణ మొత్తం ఏం చేసింది, పూర్తిగా మారింది. లేకపోతే దేవునితో కూర్చున్న ఆ సన్నివేశములో దేవునికి ఉన్న మహిమ యేసయ్య లోపలికి ఏం చేసింది, వ్యాపరించింది. కానీ ఆ అనుభవం ఎవరు పొందుకోలేదు, శిష్యులు పొందుకోలే. శిష్యులు వెలుగుతో నిండలే, వాళ్ళు యేసయ్యతో మాత్రం ఏం చేసుకున్నారు, కూర్చున్నారు. కానీ కూర్చున్న తర్వాత ఏమైందో తెలుసా, దాని 17వ అధ్యాయము 3వ వచనం నుంచి కిందకి చదివినప్పుడు మనం చూడొచ్చు. వీరు కూర్చుని సమయం గడుపుతుండగా పైనుంచి ఎవరు, మోషేయు ఏలియా వచ్చి యేసయ్యతో మాట్లాడుతూ యేసయ్యను ఆత్మీయతలో బలపరచుచున్నట్టుగా మనం చూస్తున్నాం. దీనిని ఎవరు చూశారు, శిష్యులు చూడగలిగారు. అందుకే పేతురు అక్కడ ఒక మాట చెప్తున్నాడు, దేవా ఈ చోటులో ఉండడం చాలా మంచిది, చాలా శ్రేష్టం కలిగింది. ఎందుకు, కారణం ఏంటిదంటే ఇంత గొప్ప ఒక సూచన ఆయన కంటి ముందు ఆయన ఏం చూసుకుంటున్నారు. మొదటి, యేసయ్య శరీరము రూపాంతరం చెందుతున్నది, ముఖము, శరీరము, బట్టలు మొత్తం వెలుగుతో నిండి ఉంది. ఇది శిష్యులు చూశారు. రెండో, పైనుంచి వచ్చిన ఇద్దరు ఎవరు, మోషేయు ఏలియా, వారి యొక్క సాన్నిధ్యతను వీళ్ళు ఏం చేసుకున్నారు, చూచుకున్నారు. యేసయ్య మోషేయు ఏలియా వీళ్ళు మాట్లాడుతున్నది కూడా శిష్యులు ఏం చేశారు, దర్శించారు. అంటే ఇప్పటి వరకు చూడనిది ఇది. ఒక విషయం తెలుసుకోవాలి, దేవునితో కలిసి కూర్చోడానికి సమయం ఏర్పరచగలిగితే పరలోకం గురించి కొన్ని రహస్యాలను దేవుడు ఏం చేస్తారు, మనకి బయలుపరుస్తారు. ఎవరికి తెలియలేని కొన్ని రహస్యాలు దేవుడు మనతో ఏం చేసుకుంటారు,
పంచుకోవడానికి సిద్ధపడతారు. అది కేవలం దేవునితో కూర్చుంటేనే మాత్రం మనకి లభించేది. కూర్చోకపోతే మనకేం దొరకదు. పరలోకం నుంచి మనల్ని ఆత్మీకతలో బలపరచడానికి ఉన్నవి రహస్యాలు, మర్మాలు దేవుడు మనకేం చేస్తారు, తెలియపరిచి తీరుతారు. అనేక మందికి వాక్యం గురించి అవగాహన ఉంది, ఆత్మశక్తి గురించి అవగాహన ఉంది, కానీ పరలోకము గురించి ఉన్న రహస్యాలు గురించి ఉన్న అవగాహన చాలామందికి ఏం లేదు. వాక్యం గురించి అవగాహన ఉంటే బాగుంది, ఆత్మశక్తి గురించి అవగాహన ఉన్నా బాగుంది, కానీ దానికన్నా మనకేముండాలి, పరలోకం గురించి ఒక అవగాహన ఉండాలి. అందుకే కదా యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదివితే చూడొచ్చు, అప్పటి వరకు యెషయా చూడని విధానంగా అత్యున్నతమైన సింహాసనాన్ని చూచాడు, దానిలో ఆసీనుడైన దేవుని యొక్క సాన్నిధ్యతను చూచాడు, దేవుని యొక్క గొప్ప వర్ణనను చూచాడు. చూచినప్పుడు ఆయనకి తెలిసింది, నేను ప్రవక్తని కాదు, నేను అపవిత్రత కలిగిన పెదవులతో ఉన్నవాణ్ణి. పరలోకం చూస్తేనే మనకేం తెలుసుకోగలిగేది, మన నిజస్థితి మనకు గుర్తుకొచ్చేది. తర్వాత చెప్తున్న మాట ఏంటో తెలుసా? తర్వాత యెషయా గ్రంథం 6వ అధ్యాయం కిందకి చదివి చూస్తే తన ఆరాధనలో ఉన్న తేడా ఆయనకి అర్థమైంది. పరిచర్యలో ఉన్న తేడా ఆయనకి అర్థమైంది. అందుకే దేవుడు ఆయనకు అడుగుతున్న, ఎవరు నా కొరకై వెళ్తారు? అప్పుడు యెషయా చెప్తున్న, దేవా నన్నేం చెయ్యము, పంపించుము. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా దేవునితో సమయం గడిపితే పరలోకములో నుంచి కొన్ని రహస్యాలు దేవుడు మనతో ఏం చేస్తారు, పంచుకు తీరుతారు. అదే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో చెప్తున్నది. అందుకే పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు చూచారు. ముగ్గురు చూచిన ముగ్గురులో ఒకళ్ళు మాత్రం, ఎవరు? పేతురు మాత్రం చెప్తున్నాడు, దేవా ఇక్కడ ఉండడం చాలా మంచిది, నీకు కానీ నచ్చితే ఈ చోట్ల నేనేం చేస్తాను, 3 ఇల్లులు కడతాను. ఎవరెవరి కోసం? ఒకటి యేసయ్య కోసం, రెండోది మోషే కోసం, మూడోది ఎవరి కోసం? ఏలియా కోసం ఇల్లు కడతాను. అంటే ఇది మనిషిగా పేతురు ఏం చేయడం మొదలెట్టాడు, ఆలోచించడం మొదలు. అంటే ఆయన అనుకున్నాడు, యేసయ్యను, మోషేని, అదే రీతిగా ఏలియాని చూచాను కదా, వీరిని ఏం చేస్తాను, ఒక ఇల్లు కట్టి ఇంట్లో నేనేం చేస్తాను, ఉంచేస్తానేమో అనుకున్నాడు. ఒక విషయం తెలుసుకోవాలి, పరలోకము గురించి, పరలోక మర్మాల గురించి తెలిస్తే దానిని మనం భూమిలో ఏం చేయలేము, ఏదైనా కట్టి అక్కడ స్థాపించుకొని చెప్పలేము. అందుకే పేతురు అనుకున్నాడు, ఈ చూచినవన్నిటినీ నేనేం చేస్తాను, దేవాలయ రూపంగా కట్టేస్తే అందరికీ తెలిసిపోద్దేమో అనుకున్నాడు. కానీ అది దేవుని ఇష్టం కాదు. అందరికీ తెలిసిపోవాల్సిన విధానం అయితే మొత్తం 12 మంది శిష్యులను తెచ్చుకున్నాం కదా. యేసయ్య మొత్తం 12 మందిని తేలే, 3 మాత్రమే తెచ్చారు. ఎందుకంటే ఈ 3కి మాత్రం ఇప్పుడున్న క్షణములో ఆత్మీకతలో బలపరచడానికి ఉన్న విధానం దొరికితే చాలు. కానీ ఈయన ఈ చెప్పిన దానికి దేవుడు జవాబు ఇవ్వలే. ఏమని? ఇల్లు కట్టుకోమని చెప్పినప్పుడు దేవుడు దానికి ఏం చేయలే, జవాబు ఇవ్వలే. ఎందుకు జవాబు ఇవ్వలేదు? ఒకవేళ జవాబు ఇచ్చింటే ఇటు 3 ఇల్లులు కట్టేస్తున్నాం. ఆ 3 ఇంటికి వెళ్ళడానికి ప్రజలు నానా తెప్పల పడును. ఎందుకు? దేవుని కన్నా ఆ ఇల్లులు గొప్పగా అయిపోయిను. ఉన్నారా? అది ఒక్క విషయం తెలుసుకోవాలి. యెషయా చూచిన 6వ అధ్యాయంలో చూచిన గొప్ప పరలోక మహిమను ఆయన ఏం చేయలే, ఒక ఇల్లుగా కట్టించి ఎవరికి రుజువుపరచలే. ఇది దేవుని సింహాసనమని, ఇది దేవుని యొక్క వస్త్రమని, ఇది దేవుని యొక్క దూతలని అన్న రూపకల్పన ఏం చేయలే, చెప్పలే. ఎందుకంటే మనిషిగా మనం ఆలోచించినప్పుడు మనకే కలుగుతుంది, ఇది మానవికంగా ఇవి ఎలాంటివి చేసేసి ఉంటామని. కానీ పేతురు అడిగిన దానికి దేవుడు ఏం చేయలే, జవాబు ఇచ్చి పెట్టలే.
అలా చూస్తూ ఉండగా 17వ అధ్యాయం 5వ వచనానికి వచ్చినప్పుడు, అలా చూస్తూ ఉండగా ఒక మేఘం వీరిని ఏం చేసింది, పూర్తిగా కమ్మింది. కమ్మి ఆ మేఘములో నుంచి వారికి ఒక శబ్దం వినిపించింది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనేం చేస్తున్నాను, సంతోషించుచున్నానని గొప్ప ఒక వర్తమానం శబ్దరూపంగా శిష్యులకు ఏం చేసింది, వినిపించింది. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, దేవునితో కూర్చోడానికి సమయం ఉంటే ఒకటి దేవుని దగ్గర నుంచి వాగ్దానాలు పొందవచ్చు, రెండు మన శరీరములో దేవుని యొక్క కాంతిని, మహిమను ఆత్మశక్తిగా అనుభవించవచ్చు, మూడు ఆత్మిక మర్మాలు దేవుడు మనతో బయలుపరచవచ్చు, నాలుగు దేవుని యొక్క శబ్దం మన చెవిటికి ఏం చేయొచ్చు, వినిపించి తీరొచ్చు. ఇవన్నీ కూడా దేవుని దగ్గర కూర్చుంటేనే మనకేం చేసేది, దొరికేది. దేవునితో కూర్చోకపోతే నీకు వాగ్దానం దొరకదు, దేవునితో కూర్చోకపోతే నీకేం దొరకదు, దేవుని యొక్క శబ్దం నీకు వినిపించదు, దేవునితో కూర్చోకపోతే నీకేం దొరకదు, ఆత్మశక్తి దొరకదు, దేవునితో కూర్చోకపోతే దేవుని యొక్క మహిమను నీవేం చేయలేవు, చూడలేవు, పరలోక మర్మాల గురించి నీకేముండదు, అవగాహన ఉండదు. అందుకే మత్తయి సువార్త 17వ అధ్యాయము మొత్తం చదివితే మనం చూడొచ్చు, దేవుని యొక్క శబ్దం వినిన తర్వాత శిష్యులు ఏమైపోయారు, భయపడి నేల మీద పడిపోయారు. అంటే దాని యొక్క ప్రభావం వారి ఒంటి మీద ఏం చేసింది, కనిపించింది. దేవుడు మాట్లాడిన చెవులైతే మనుషుల మాటకు ఆలకింపు ఉండదు. నీ చెవులు దేవుని యొక్క శబ్దం వినడానికి సిద్ధపరిచిన చెవులైతే నీకు మనుషుల యొక్క మాట నీకేం చేయదు, పెద్ద స్వాధీనం చేయదు. దేవుని శబ్దం విన్నవాడు మనుషుల శబ్దం వినడానికి ఏం చేయడు. అందుకే ఈరోజు పగటి వేళ నేను అడిగేది, నీవెవరి శబ్దం వింటున్నావు, నీ చెవులో ఎవరి శబ్దం వినిపిస్తున్నది? దేవునితో సమయం గడపడానికి ఉంటే నీ చెవులు దేవుని గురించి వినడానికి ఏముంటుంది, సిద్ధపడే అనుభవం. అందుకే 17వ అధ్యాయంలో చెప్తున్నది, వీరి చెవిలో దేవుని యొక్క శబ్దం వినేసరికి వారికి భయం వచ్చింది. వారందరూ ఏం చేశారు, నేల మీద పడిపోయారు. వాళ్ళు ఏం చేశారు అంటే, వినికిడికి చెవిటికి వినిపిస్తే పడిపోవడం ఏంటి? శబ్దం చెవిటికి వినిపిస్తుంది, వెంటనే ఏమైపోయారు, పడిపోయారు. గట్టిగా పిడికి తగిలితే వినిపిస్తుంది కదా శబ్దం, పడిపోమా? భయమేదా? ఇదే దేవుని యొక్క శబ్దం వినడం అంటే. మనం అందరం అనుకున్న ఏదో మృదులమైన స్వరం, గట్టి స్వరమా? అది వినిన వెంటనే నీకేం కలుగుతుంది, భయం కలుగుతుంది, పడిపోయే ఒక తత్వం రాగలుగుతుంది. అందుకే ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలు ఎవరి శబ్దం వినాలి, దేవుని యొక్క శబ్దం చెవిట్లో వినిపించాలి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే పద్మోస్ ద్వీపులో యోహానుని ఒంటరిగా వదిలేశారు. 4 పక్క ఏముంది, నీళ్ళు, మధ్యన మాత్రం కొంత స్థలం. ఆయన కూర్చున్న దగ్గర గిద్దలు, అక్కడ ఇక్కడ మొసలలు, మొత్తం మరణ కేకలే వినిపిస్తున్నాయి 4 పక్క నుంచి. సముద్రంలో నుంచి గాలి వస్తున్నది, 4 పక్క నుంచి గిద్దలు తిరుగుతున్నాయి. ఇప్పుడు ఈయన చచ్చిపోతారు, ఇప్పుడు ఈయన శవాన్ని ఏం చేసేస్తాను, తింటానని వాటికి గోల. యువతల పక్క ఏ మనిషి శబ్దం వినిపించట్లే. ఒంటరిగా కూర్చొని దేవునితో సమయం గడపడానికి ప్రారంభించాడు యోహాను. అదే ప్రకటన గ్రంథం చదివితే మనం చూడొచ్చు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మనం చూడొచ్చు 9వ వచనం. ఆయన అలాగా కూర్చొని దేవుని యొక్క సన్నిధిలో కూర్చుండగా ఏం జరిగింది, మొత్తం చావు కేకలే 4 పక్కల నుంచి వినిపిస్తున్నది. ఒక మంచి శబ్దం ఆయన చెవిటికి ఏం చేయట్లే,
అసలు వినిపించట్లే. దాని 12వ వచనం నుంచి చదివితే మనం చూడొచ్చు. అలాంటి యొక్క సన్నివేశములో ఆయనకేం చేసింది? దేవుని యొక్క శబ్దం వినిపించింది. దేవుడు ఆయనతో మాట్లాడిన ఆయన చెవిట్లోకి ఏం చేసింది? స్పందించడానికి ప్రారంభించింది. అందుకే దేవునితో సమయం గడపడానికి మనం సమయం వేరుపరిస్తే మనకు కలిగిన మరణ భయం మనల్ని విడిచిపోతుంది, మన నిరాశలు మనల్ని విడిచిపోతుంది, లోక విధానములో ఉన్న పట్టింపులు మనల్ని ఏం చేస్తుంది? వదులుకుపోతుంది. ఇక్కడ మనం చూస్తే మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం నుంచి చదివితే చూడొచ్చు. ఆయన వెనక్కి తిరిగి చూడగా ఆయనకి ఒక శబ్దం వినిపించింది. వెంటనే తిరిగి చూచినప్పుడు ఆయనకి ఏం కలిగింది? దీపస్తంభం కనిపించింది. ఆ దీపస్తంభం మధ్యలో యేసయ్య ఆయనకి ఏం చేశారు? కనిపించి తీరారు. ఉన్నారా? తర్వాత యేసయ్య యొక్క శరీర వర్ణన గురించి ఎక్కడ రాయబడి ఉన్నది? ఇప్పటి వరకు చూచిన యేసయ్య కన్నా ఒక విపరీత వేరే ఒక రీతిలో ఉన్న యేసయ్యను ఆయన ఏం చేయగలిగాడు? చూడగలిగాడు. ప్రయాణం చేశారు. అప్పుడు చూచిన రూపం కాదు, ఇప్పుడు చూసిన రూపం. యేసయ్య రూపాంతరమైనప్పుడు చూచిన రూపం కాదు, ఇప్పుడున్న రూపం. యేసయ్య పరలోకానికి ఎత్తబడిన రూపం కాదు, ఇప్పుడున్న రూపం. మొత్తం మారిపోయింది. దాని 14వ వచనం నుంచి కిందకి చదివితే చూడవచ్చు. తన జుత్తు తెల్లగా ఉన్నాయి. తన నోటిలో నుంచి వచ్చిన శబ్దము ఏం చూసాను? చాలా మృదువుగా ఉన్నాయి. తన కళ్ళు అగ్నిజాలల వంటి కళ్ళు. ఇలాంటి గొప్ప వర్ణన చూచేసరికి ఏమైంది? 17వ వచనం, యోహను నేల మీద పడి ఏమైపోయాడు? మృతుని పోలే అయిపోయాడు. ఉన్నారా? యథార్థంగా దేవుని గురించి వినిపించిన, యథార్థంగా దేవుని గురించి మన కంటికి కనిపించిన మనకు అదేం చేస్తుంది? శారీరకతలో మరణించిన విధానంలోకి వెళ్ళిపోతాం. చాలామంది చెప్పడం, నేను దేవుని చూచాను, ఏం చేస్తాయి? దాని స్వాధీనం కనిపిస్తుంది. అందుకే ఈ పద్మోస్ ద్వీపులో ఒంటరివాడిగా ఉండి మరణ కేకలు వినాల్సిన చోట్ల ఇప్పుడు ఏం వింటున్నాడు? దేవుని యొక్క శబ్దం, దేవుని యొక్క రూపం, దేవుని యొక్క వర్ణన, వాటి గురించి ఆయనకేం కలిగింది? అవగాహన కలిగింది. అందుకే ఇది కేవలం దేవునితో సమయం దొరకట్లేదు. అందుకే కదా పాటలు కూడా బాగా రాశారు. అన్ని పనులకు సమయం ఉన్నా దేవుని పనికి ఏం లేదు, పని లేదు, సమయం లేదు, దాని కొరకు ఏం లేదు, కూర్చోడానికి మనుషులు లేరు. అందుకే మోషేలాగా మనం కూడా కూర్చుందాం, శిష్యులలాగా మనం కూడా యేసయ్య దగ్గర కూర్చుందాం, యోహనులాగా మనం కూడా యేసయ్య దగ్గర ఏం చేసుకుందాం? కూర్చుందాం. కూర్చుంటేనే ఏం చేయగలిగేది? కొన్ని వాక్యాలు మనం పొందుకునేది, ఆత్మశక్తిని మనం పొందుకునేది, పరలోకం గురించి ఉన్న అవగాహన మనం పొందుకునేది, దేవుని యొక్క శబ్దము, దేవుని యొక్క రూపం గురించి మనకేం కలిగేది? అవగాహన కలిసి వచ్చేది. ఉన్నారా? అందుకే ఈ కాలంలో ఉన్న మనుషులకి కూర్చోడానికి ఏం లేదు, ఆశ లేదు, ఇష్టం లేదు. ఇక మనం చూద్దాం మత్తయి సువార్తల యొక్క పుస్తకము 26వ అధ్యాయానికి వస్తే, గెతసెమనే తోటములో యేసయ్య శిష్యులతో ఏం చేశారు? కూర్చున్నారు. యేసయ్య శిష్యులు అందరినీ కూడా తోడుకొని ఏం చేశారు? తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన దాంట్లో 3 గుంపులుగా తయారు చేశారు. ఒక గుంపులో యేసయ్య ఒక్కడు, రెండో గుంపులో 3 శిష్యులు, దాని తర్వాత మిగతా 8 మంది, దాని తర్వాత ఇంకా గుంపులో ఎవరు? మన ఇస్కరియోతు యూదా. 4 గుంపులు.
గెత్సెమనే తోటములో ఎన్ని గుంపులు? 4 గుంపులు. వీళ్ళెక్కడ? తోటలో కూర్చున్నారు. యేసయ్య శిష్యులు అందరినీ తోడుకొని 7గురిని ఒక పక్క కూర్చోబెట్టి, 3 శిష్యుల్ని ఒక పక్క కూర్చోబెట్టి, ఇంకొక శిష్యుడు ఎక్కడున్నాడు? తోట బయట ఊర్లో తిరుగుతున్నాడు. ఈరోజు ఈ 3 గుంపులో మీరు ఎక్కడున్నారు? ఈ 3 గుంపుల్లో మీరు ఏ గుంపులో ఉన్నారో ఏం చేసుకోండి, తెలుసుకోండి. ఊరిలో ఉన్న ఇస్కరియాతు గుంపులో ఉన్నారా? ఈ 7గురు శిష్యులు తోట బయట అక్కడ కూర్చున్నారా? లేకపోతే తోట లోపల ఈ 3 శిష్యులాగా కూర్చున్నారా? విడిగా యేసయ్యతో కూర్చున్నారా? అందరికీ గుంపులో కూర్చోడానికి చాలా ఇష్టం. గుంపులో కూర్చుంటే విసిగి రాదు. ఒంటరిగా కూర్చున్నప్పుడే విసుకంతా వచ్చేది, నిద్ర విసుగు అని వచ్చేది. గుంపులో కూర్చుంటే పక్కన ఎవరో ఒకరు ఉంటారు కదా, మనల్ని ఏం చేస్తారు? కదుపుతారు, లేకపోతే ప్రార్థన చేయమని చెప్తారు. ఓకే, ఎప్పుడో వినిపిస్తుందా? ఓకే, అందుకే తెలుసుకోవాల్సినది ఏ గుంపులో మనం దేవునితో కూర్చుంటున్నాం. ఇస్కరియాతు యూదా అన్న గుంపుతో తిరిగితే మనకి అస్సలు టైం ఉండదు ఎవరితో కూర్చోడానికి, యేసయ్యతో కూర్చోడానికి. ఇస్కరియాతు యూదాకున్న పని ఏంటంటే యేసయ్యని ఏదో ఒక రీతిగా ఏం చేయాలి? అమ్మాలి. అదే ఆయన ఉద్దేశం. ఏదో ఒక విధానంగా ఏం చేయాలి? డబ్బు సంపాదించాలి. ఇది ఎవరి ఉద్దేశం? ఇస్కరియాతు యూదాకున్న ఆశ. ఇంకా ఏమీ ఆయనకు అక్కర్లే. ఆయనకి ఏం చేస్తే చెయ్యి, ఏం కావాలి? చేతిలో డబ్బు. ఏం చేస్తే చెయ్యి, ప్రజల సంఖ్య. ఇదే ఆయనకి కోరిక, ఇంకేం కోరిక లేదు. దేవునితో కూర్చోవాలన్నా, దేవుని యొక్క ప్రజలతో ఉండాలన్నా, దేవుని యొక్క వాక్యమో ఆత్మశక్తి ఏమి గుర్తుండదు ఆయనకి. ఆయనకి ఎల్లప్పుడు ఏం గుర్తు? ఎక్కడికి వెళ్తే నా జోబిలో డబ్బులు వస్తాయి, ఎక్కడికి వెళ్తే నాకు పదవి దొరుకుతాయి, ఎక్కడికి వెళ్తే నాతో మనుషులు ఉంటారు. ఇదే ఆలోచన. దీనికోసం తిరిగే యోధాలు. కానీ దానివల్ల యూదాకి ఏం దొరికింది? దొరికిన డబ్బు కూడా ఆయన ఏం చేయలేకపోయాడు, తినలేకపోయాడు. దానితో ఏం కొనుక్కోలేకపోయాడు. దానితో ఆయనకి ఏ లాభము దక్కలే. చివరికి ఆయన ఏం చేసుకున్నాడు? సంపాదించిన డబ్బు ఇసిరేసి ఏం చేశాడో తెలుసా? చచ్చిపోయే ముందు ఊరిలో దిక్కు దివానుగా తిరిగిన వాళ్ళకి సమాధి చేసుకోవడానికి ఈయన చోటు కొనుక్కొని ఇచ్చే విధంగా ఆయన డబ్బు పనికొచ్చింది. దేవునితో గడపడానికి సమయం లేకపోతే మనం సంపాదించిన డబ్బు వేరే వాడికి తినడానికి ఏమవుతుంది? మంచి అవకాశం. అందుకే అధిక శాతం మంది ఇస్కరియాతు యూదా ఉన్న గుంపులో ఉండడానికి ఇష్టం. ఊర్లో, పనిలో, దేశంలో సంపాదన కొరకు తిరుగుతారు. రెండో గుంపు ఎంతమంది శిష్యులు? 8 మంది శిష్యులు, 7గురు శిష్యులు. ఈ 7గురు శిష్యుల్లో వీళ్ళు ఏం చేసుకున్నారు? తోట బయట కూర్చున్నారు. తోట బయట అంటే ఇటు లోన్ ఉన్నది చూడాలి, ఇటు బయట జరుగుతున్నది చూడాలి. కొందరికి చర్చి కొత్త చివరికి కూర్చోడానికి చాలా ఇష్టం. కొందరు చర్చికి వస్తే ఎక్కడ కూర్చుంటారు? అయితే చివరికి, లేకపోతే గోడ దగ్గర, లేకపోతే ద్వారబంధం కాడ. ఈ 3 చోట్లనే కూర్చునేది. ఎందుకు అక్కడ కూర్చుంటారో నాకు తెలియదు. అక్కడ కూర్చోవలన ఏమవుతుందో తెలుసా?
పాస్టర్ గారి దగ్గర నుంచి దాగోని ఉండొచ్చు ఒకటి. రెండోది, అవకాశం దొరికితే ప్రార్థన చేసిన టైంలో జంప్ అయిపోవచ్చు, లేకపోతే శుభ్రంగా ఏం చేయొచ్చు, పడుకోవచ్చు. ఇది ఏ గుంపులో ఉన్న ప్రత్యేకత? తోట బయట ఉన్న గుంపులో ఉన్న ప్రత్యేకత. అయితే ఈ తోట బయట ఉన్న 8 మంది శిష్యులు బయటకు వచ్చినారు. లోన ఏం జరుగుతున్నారు అది చూస్తున్నారు, బయట ఏం జరుగుతున్నాయి అది కూడా తెలుసుకుంటున్నారు. కాపలా అంటే వీళ్ళ పని ఏంటి? ప్రార్థనకు కాపలా. ఉన్నారా? అంటే వేరే ఎవడో ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? కాపలా కాస్తున్నారు. ప్రార్థన చేయడానికి పట్టుకెళ్ళారు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? కాపలా కాస్తున్నారు. ఆయనకి బయట ఉన్నది తెలియాలి, లోన జరుగుతున్నది తెలియాలి. ఈ రెండిటి మధ్య వీళ్ళు ఏం చేస్తున్నారు? నలిగిపోతున్నారు. ఉన్నారా? యూదా గుంపులో ఉంటే బోల్డ్ డబ్బులు దొరుకుతాయి. ఈ 8 మంది గుంపులో కూర్చుంటే ఏం దొరుకుతాయి? కొంత ఆనందం లభిస్తుంది. బయట లోన రెండు ఏం చేయొచ్చు? చూసుకోవచ్చు. అవును కదా? అందుకే కొందరు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఏకాగ్రత ఉండదు, మనసు ఎక్కడ ఉండదు, దేవుల్లో ఉండదు. మనసు ఎక్కడెక్కడ తిరుగుతుంటాయి. ఇంట్లో నేను తాళం వేసానా, బీరువా మూసానా, ఇంట్లో స్టవ్ ఆఫ్ చేశానా, మా ఆయన వచ్చాడా, ఇవన్నీ ఆలోచించుకొని మనసు ఏం చేస్తుంటుంది? ప్రార్థనలో అంటే ప్రార్థనలో, బయట అంటే బయట, రెండు పక్కల హాజరున్నారు. దేవునితో కూర్చున్నప్పుడు మన శరీరం, ఆత్మ, ప్రాణం ఏమై ఉండి తీరాలి? దేవుని యొక్క వశములో ఉండి తీరాలి. అందుకే దేవునితో కూర్చున్న గుంపులో ఈ గుంపుని కూడా చూడవచ్చు. శరీరముగా ఇక్కడ ఉంటారు, కానీ మనసు ఎక్కడ తిరుగుతుంటాయి? ఊరంతా తిరుగుతుంటాయి. శరీరములు అక్కడ హాజరై ఉన్నారు కదా, శరీరంతో అక్కడే ఉన్నారు, కానీ వారి మనసు లోకమంతా ఏం చేస్తుంది? శుభ్రంగా తిరుగుతున్నది. ఇక్కడ ఆత్మిక విషయంలో ఉన్న ఆనందం, ఇటు బయట ఉన్న విషయంలో కూడా వాళ్ళకి ఏం కలుగుతున్నాయి? ఆనందం కలుగుతున్నది. ఇది రెండో గుంపు. మూడో గుంపు ఎవరో తెలుసా? తోట లోపల ఉండి కూర్చున్న 3 శిష్యులు. ఎవరు? పేతరు, యాహను, యాకోబు. వీళ్ళు ముగ్గురు ఎక్కడున్నారు? తోట లోపల ఉన్నారు. వీళ్ళకి బయట ఉన్నది ఏంటో తెలియదు, లోన్ ఉన్నవన్నీ తెలుస్తున్నాయి. ఇంకా కొద్దిగా ముందుకు చూస్తే ఎవరు కూర్చున్నది వీళ్ళు చూచారు? యేసయ్యని వీళ్ళు చూచారు. యేసయ్య ప్రార్థన చేస్తున్నది మీరు చూచారు, కానీ వీరేం చేస్తున్నారు? యేసయ్యతో కూర్చొని ప్రార్థనలో సహకరించట్లే. యేసయ్య ప్రార్థన చేస్తే దాన్ని ఏం చేసుకుంటున్నారు? ఆస్వాదించుకుంటున్నారు. ఈ గుంపు కూడా మన గుంపుల్లో మనం చూడొచ్చు. వీళ్ళు ప్రార్థన చేయరు. నువ్వు చెయ్యి ఆన్ని పొడుస్తారు. నువ్వు ప్రార్థన చెయ్యి, ప్రార్థన చేయమని చెప్తే నువ్వు చెయ్యొచ్చు కదా. వీళ్ళు అన్ని ప్రార్థనలు ఎవరికి ఎత్తారు? పక్కనున్నోడికి ఇచ్చి తీరుతారు. సొంతంగా ఏం చేయరు, ప్రార్థన చేయరు. ఏమైందో తెలుసా? ఈ 3 గుంపులో, ఈ 2 గుంపుల్లో ఉన్నవాళ్ళు ఏది? తోట బయట ఉన్న గుంపు, తోటలోన ఉన్న ఈ శిష్యుల గుంపు, వీళ్ళందరూ శుభ్రంగా పడుకుని పోయారు. వాళ్ళ శరీర బలహీనత ఏం చేయలేకపోయినది? ఆత్మీకతను దాటలేకపోయినది. ఒక విషయం తెలుసుకోవాలి, దేవునితో కూర్చోడానికి సమయం ఏర్పరిస్తే నీ శారీరకతలో ఉన్న అనుభవం ఏం చేయాలి? ఆత్మీకతలో దాటుకుపోకూడదు, ఆత్మీకత దాటుకుపోవాలి. శారీరకత దాటుకుపోయింది అనుకో, నీకు నిద్ర వచ్చేది, విసుగు వచ్చేది. ఉన్నారా?
అందుకే కొందరు ఆరాధనకు వచ్చి కూర్చున్నప్పుడే తెలుస్తుంది. ఎలా కూర్చుంటారు తెలుసా? ఒక మనసు లేనట్టుగా కూర్చుంటారు. దాని అర్థం ఏంటి? విసుగుతో వచ్చి కూర్చున్నారు. కొందరు చర్చికి వచ్చినప్పుడు కాలు మొత్తం ఏం చేసేది? చాపేసేది. ఒక తలగడ కూడా ఇంటి దగ్గర తెచ్చుకోవచ్చు కదా, శుభ్రం పడుకొని వాక్యం వినొచ్చు కదా. దాని అర్థం ఏంటిది? వారి శారీరకంగా ఉన్నది ఏం చేస్తున్నది? తన్నుకి వచ్చేస్తున్నది. అది వారిని బలహీనత పరుచుచున్నది. అది దేవుని యొక్క శబ్దం వినడానికి సిద్ధపరచట్లే. అది వారిని దేవుని యొక్క మాటల్లోకి తీసుకెళ్ళడానికి ఇష్టపడట్లే. అది వారిని ఏం చేస్తున్నది? శారీరక సుఖం ఇచ్చి నిద్రలోకి తీసుకెళ్తున్నది. కానీ ఈ 3 గుంపును వదిలి యేసయ్య గుంపును మీరు చూడండి. ఆయన ఏం చేస్తున్నారు? అధిక వేదన పడి, చాలా దుఃఖపడి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అక్కడ చదివితే మనం చూడవచ్చు, ఆయన ప్రార్థన చేస్తూ చేస్తూ తన శరీరములోకి ఏం చేసింది? మొత్తం మార్పు వచ్చేసింది. అంటే అంత హృదయ సమర్పణతో యేసయ్య ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. కొంతసేపు పోయాక యేసయ్య వచ్చి శిష్యులకు అడిగారు. శిష్యుల దగ్గరికి వచ్చి చూసినప్పుడు వీళ్ళందరూ తలగడ మీద సూపర్గా పడుకున్నారు. నాకు అర్థం కాలే, తోటలో కూడా వీళ్ళకి ఎలా నిద్ర వచ్చిందని. మంచం ఉండదు, దుప్పటి ఉండదు, సదుపాయాలు ఉండదు. కొందరు ఎక్కడికెళ్ళినా నిద్ర వచ్చేది. ఎక్కడ కూర్చున్నా వాళ్ళకి ఏం చేస్తాయి? యేసయ్య వచ్చి శిష్యులని లేపేసి అడిగారు, కొంతసేపు అయినా కూర్చొని నాతో ఏం చేయొచ్చు కదా? ప్రార్థన చెయ్యొచ్చు కదా? దేవుని యొక్క శబ్దం ఆలకించవచ్చు కదా? ఆత్మికత కొరకు కొంతసేపు అప్పగించవచ్చు కదా అని చెప్పినప్పుడు కూడా శిష్యులకు ఏం చేయలే, సమయం దొరకలే. అన్నారా? అందుకే నీవు దేవునితో సమయం గడపడానికి ప్రారంభిస్తే నీ శారీరక సుఖాలను నువ్వేం చేస్తావు? విడిచిపెడతావు. నిద్ర, అలిసిపోయేతనం, విసుగుపాటు, వీటిని ఏం చేయాలి? వదలాలి. నేను కొందరు చెప్పడం నేను విన్నాను, ప్రార్థన చేస్తున్నాను కానీ ప్రార్థనలో నాకేం రావట్లే, ఏకాగ్రత రావట్లే, నా మనసు ఏమై ఉండట్లే, స్థిరత్వం కలిగి ఉండలేకపోతున్నది, నేను ఏకాగ్రతతో నేనేం చేయలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, నా మనసును ఒక్క చోట్ల కేంద్రీకరించి ఏం చేయలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను. దానిని మనం ఏం చేయాలి? అలవాటు చేయాలి. దాన్ని మనం ఏం చేయాలి? అలవాటు చేయాలి. మన శరీర సుఖాన్ని అణిచేసి ఆత్మిక సుఖములోకి వెక్కాలి. అదే యేసయ్య గెతసెమనే తోటములో మనకి చూపించేది. అందుకే కదా యేసయ్య పలుకుచున్న ఒక మాట ఉంది, ఈ గిన్నెని తీసివేయమని దేవునితో ఆయన ఏం చేస్తున్నారు? కోరుకుంటున్నారు. అవును కదా? దాని 39వ వచనం చదివితే చూడవచ్చు. ప్రార్థన చేసి యేసయ్య ఏమంటున్నారు? ఈ గిన్నెని ఏం చేయండి? తొలగించండి. అంటే దాని అర్థం యేసయ్య చచ్చిపోకుండా ఉండడానికి ఆశపడుతున్నారేమో అంటున్నారేమో అని చాలామంది చెప్తారు. అది కాదు. యేసయ్య చెప్పేది ఏంటో తెలుసా? దేవునితో ఉన్న సాంగత్యములో నుంచి మరణమన్న వేర్పాట్లోకి రావడానికి, దేవుని దగ్గర నుంచి ఆ వేర్పాట్లో రాకుండా ఉండడానికి ఆయన ఏం చేస్తున్నాడు? దేవునితో చెప్పుచున్నాడు. అందులో ప్రార్థన చేసి సహాయపరచడానికి శిష్యులు ఏమిలే, సిద్ధపడలే. అన్నారా? ఇక్కడున్న దేవునితో ఉన్న సహవాసం దేని కొరకు యేసయ్య తీసుకొచ్చారో తెలుసా? కనీసం యేసయ్యతో కొంతసేపు కూర్చొని యేసయ్యను బలపరచాలి, అదే రీతిగా శిష్యులు కూడా బలపడాలి. ఈ ఆశతోనే యేసయ్య వీరిని ఏం చేసింది?
గెతసెమనే తోటలోకి తీసుకెళ్ళింది. కానీ గెతసెమనే తోటలో యేసయ్య ఆత్మీకతంగా బలపడ్డారు. శిష్యులు అందరూ శుభ్రంగా ఏం చేసుకున్నారు? బాగా పడుకుని పోయి. దాని తర్వాత ఏం జరిగిందో తెలుసా? శిష్యులందరూ కూడా ఏమైపోయారు? యేసయ్యని పట్టుకోవడానికి అందరూ వచ్చారు. పేతురు కత్తి తీశాడు, ఒకటి చెవు నరికేశాడు. తర్వాత యేసయ్య ఆయన్ని స్వస్థపరిచేసరికి ఈ వచ్చిన వాళ్ళు యేసయ్యని పట్టుకొని తీసుకెళ్ళినప్పుడు శిష్యులు అందరూ జంప్ పరార్. ఎవరికి ఏ రూట్కి వెళ్ళిపోయారో అడ్రస్ లేదు. చివరికి ఎవరు మాత్రం మిగిలిపోయారు? యేసయ్య మాత్రం మిగిలిపోయారు. నీవు ప్రార్థనలో యేసయ్య కొరకు సమయం ఏర్పరచకపోతే అందరూ నిన్నేం చేస్తారు? వదిలేస్తారు. అప్పుడు నీవు చేసిన ప్రార్థన నిన్నేం చేసేది? బలపరిచి తీరగలిగేది. కానీ శిష్యులు చెదిరిపోవడానికి ఉన్న కారణం ఏంటి? దేవునితో వారు కూర్చొని బలపడలే. అదే వారిని ఏం చేసింది? చెదరగొట్టింది. ఇంకా కొన్ని గంటలు పోయిన తర్వాత పేతురు కూడా యేసయ్యని ఏం చేశాడు? తెలియదని చెప్పి ముమ్మారు ఏం చేసుకున్నాడు? తప్పిపోయాడు. నేను చెప్పొచ్చేది మాట, యేసయ్యతో కూర్చోడానికి సమయం లేకపోతే యేసయ్యను విడిచిపెట్టడానుకున్న అవకాశాలు మన జీవితంలో ఏం చేస్తాయి? ఒక్కొక్కటిగా తెరుస్తాయి. దానిని మనం తెలిసి తెలియకుండా ఏం చేసేస్తాం? ఏం చేసుకుంటాం? పేతురు కావాలని ఎంచుకున్నాడా తెలియదని చెప్పడానికి? పేతురు కావాలని కోరుండి చెప్పాడా? కోరుండి చెప్పలే. తనకు కలిగిన పరిస్థితి ఆ రీతిగా ఆయన ఏం చేసింది? చెప్పించింది. ఈయన వెళ్ళి పెద్ద చలికాలం కదా చలి కాసుకుంటున్నాడు. ఒక పిల్ల వచ్చాడు, ఆహా నువ్వు ఇక్కడ చలి కాసుకుంటున్నావా? నీ గురువు అలా అక్కడ దెబ్బలు కాస్తున్నావు, నువ్వు కూడా గుంపులో ఉన్నవాడివే. వెంటనే ఈయనకేమొచ్చింది? భయం వచ్చింది. నన్ను కూడా ఏం చేస్తారు? పట్టేసుకుంటారు. అందుకే వెంటనే ఆయనకి ఇందులోంచి ఎస్కేప్ అవ్వడానికి వచ్చిన గుర్తేంటి? ఆయనకు తెలియదు, ఆయనకి నా సంబంధం లేదు. ఎందుకు ఆ పాపకి పేతురులో యేసయ్య స్వభావం కనబడడానికి ఉన్న కారణం చూచినప్పుడు ఎలాగా ఆ పాపకు అర్థమైంది ఈయన కూడా యేసయ్యతో ఉన్నవాడని. 3.5 సంవత్సరాలు యేసయ్యతో తిరిగారు కదా, ఆయన స్వభావము రూపం ఈయనలోకి రాదా? ఆ రూపము ఆ స్వభావం ఈయనలోకి వచ్చింది. అది ఆ పాపకి కనిపించింది. ఆ పాపకు మాత్రం కాదు, టోటల్ ముగ్గురికి కనిపించింది. విన్నారా? నువ్వు చెప్పకపోయినా ప్రజలకి తెలిసిపోద్ది నువ్వు దేవునితో కొన్నాళ్ళు గడిపిన వాడివి. కానీ ఇప్పుడు గడపట్లేదు అన్నది కూడా తెలిసిపోద్ది. అప్పుడు గడిపేవాడివి, ఇప్పుడు గడపట్లేదు అన్నది ఏమవుద్ది? నీ మాటల మూలంగా తెలుస్తాయి. అవునా? శరీర రూపం చూస్తే యేసయ్యతో ఉన్నాడు, మాటలు చూస్తే ఈడేసయ్య నమ్మేటట్టున్నాడు. మారు వేషం. ఉన్నారా? ఈ మారు వేషం రావడానికి ఉన్న కారణం ఏంటిది? యేసయ్య చివరికి శిష్యులకి కోరారు, ఆయన నాతో కలిసి కొంతసేపు ఏం చేయండి, గడపండి అని బతిమాలారు. కూర్చొని ప్రార్థన చేయండి అని బతిమాలారు. అప్పుడు కూడా ఈ శిష్యులు ఏం చేయలే, సిద్ధపడలేదు. అందుకే ప్రియ దేవునికి బిడ్డలారా, మన జీవితంలో ఏం చేయాలి? సమయం ఏర్పరిచి చూసుకోవాలి దేవుని కొరకు. ఆత్మిక విషయంలో బలపడడానికి, దేవునితో సమయం గడపడానికి ఏం చేయాలి? శరీరం, ప్రాణం, ఆత్మ పూర్తిగా దేవునికి ఏం చేయాలి? అప్పగించాలి. కానీ శిష్యులు యేసయ్యతో ఏం చేయలేదు. యేసయ్యతో కూర్చొని గడిపి యేసయ్యను కూడా ఆత్మీకతలో బలపరిచి వీరు కూడా ఆత్మీకతలో బలపడడానికి ఏం చేసుకోలేదు, ఆసక్తి చెందలేదు.
ఉన్నారా? అందుకే ప్రియ దేవునికి బిడ్డలారా, మన జీవితంలో కూడా ఏం చేయాలి? యేసయ్యతో సమయం వేర్పరచడానికి ఏం చేయాలి? సమయము సందర్భం వేర్పరిచి తీరాలి. ఇక యోహాను సువార్తల యొక్క పుస్తకములో మనం చూడొచ్చు, 12వ అధ్యాయంలో 2వ వచనం చదివినప్పుడు చూడొచ్చు, లాజరు అని చెప్పుచున్నవాడొక్కడు యేసయ్యతో కూర్చొని ఏం చేస్తున్నాడు? సమయం గడుపుచున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఈ లాజరు అని చెప్పినవాడు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు, చచ్చిపోయాడు. రోగముతో ఉండి, అనారోగ్యతతో ఉండి ఈయనందరూ ఏం చేసేశారు? చచ్చిపోయాడని చెప్పేసి ఎక్కడ పెట్టేశారు? సమాధిలో పెట్టేశారు. సమాధిలో వచ్చి కూర్చోడానికి ఎవరు కూడా ఉండరు. ఉంటారా? సమాధిలో వచ్చి కూర్చోడానికి. అందుకే కదా చాలామందికి సమాధి కార్యక్రమానికి వెళ్ళడానికి కూడా భయం. ఎందుకు? దయ్యాలు భూతాలు ఉంటాయి అట. అయితే లాజరు చచ్చిపోయి ఆయనను ఏం చేశారు? సమాధిలో పెట్టేశారు. కానీ సమాధి దగ్గరికి వచ్చి ఎవరు కూడా ఏం చేయట్లే, ఏడవట్లే, ఎవరు కూడా బాధపడట్లే. కానీ యేసయ్య మాత్రం ఏం చేశారు? ఆ సమాధి దగ్గరికి రావడానికి మనసు చూపించుకున్నారు. కారణం ఏంటిదో తెలుసా? యేసయ్య ఎల్లప్పుడూ కూడా అందరి తోడుగా ఉండడానికి ఆశపడేవాడే. నువ్వు సమాధి దగ్గర ఉన్నా కూడా నీ దగ్గరికి యేసయ్య ఏం చేస్తాడు? ఖచ్చితంగా వచ్చి తీరుతాడు. అందుకే కదా లాజర్ చచ్చిపోయి కంపు కొట్టేసి వాసన కొట్టిన సమయంలో ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చారు. యేసయ్య వచ్చి ఇంటి దగ్గరికి మాత్రం కాదు, ఎక్కడ సమాధి చేశారో అక్కడికి యేసయ్య వచ్చారు. ఎందుకు వచ్చారో తెలుసా? ఈయన బతుకున్న నాళ్ళు యేసయ్యన దగ్గర ఏం చేసేవాడు? కూర్చున్నవాడు. ఇక కూడా ఆయనకి కూర్చోడానికి ఒక అనుమతి యేసయ్య ఏం చేయాలి? తెరవాలి. అందుకోసం యేసయ్య ఏం చేశారో తెలుసా? చచ్చిపోయిన ఈ లాజరు దగ్గరికి వచ్చి సమాధిలో ఉండి రాళ్లను తీయమని చెప్పించి ఈ చచ్చిపోయిన లాజర్ని ఏం చేశారు? సమాధిలో నుంచి లేపారు. ఇప్పుడు యోహాను సువార్తల యొక్క పుస్తకం 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే ఈ సమాధిలో నుంచి లేపబడిన లాజరు లేపబడి వాళ్ళ ఇంట్లో ఏం చేశారు? పెద్ద ఒక విందు తయారు చేశారు. హలో, బైబిల్ అనుసరించి చచ్చిపోయిన తర్వాత కాదు విందు. బైబిల్ అనుసరించి చచ్చిపోయిందా తర్వాత కాదు భోజనాలు పెట్టించేది. అందరూ దానికోసం హడావిడి. దేనికోసం హడావిడి? చచ్చిపోయిన తర్వాత భోజనం పెట్టడానికి అది హడావిడి. బైబిల్ చెప్తున్నది చచ్చిపోయిన తర్వాత కాదు, వాయి బతుకున్నప్పుడు భోజనం పెట్టు. అందరికీ దేవుని బిడ్డలతో సహా చచ్చిపోయిన తర్వాత భోజనం పెట్టడానికి చాలా ఇష్టం. బైబిల్ ఎప్పుడు కూడా అలా చెప్తున్నదా? చచ్చిపోయిన తర్వాత భోజనం పెట్టమని. చచ్చిపోయిన తర్వాత అందరూ పెడతారు, ఎవరు పెట్టరు. చచ్చిపోయిన తర్వాత పెట్టాలంటే ఒకసారే కదా పెట్టేది, తర్వాత ఇంకెప్పుడు పెట్టక్కర్లే. అదే బతుకున్నప్పుడు అనుకో 365 రోజులు పెట్టాలి. ఉన్నారా? చచ్చిపోయినప్పుడు ఒకసారి పెడితే చాలు, ఆ ఒక్కసారి పెట్టిన డబ్బులు వస్తాయి. అదే 365 రోజులు భోజనాలు పెట్టామంటే అందరూ ప్రతిరోజు డబ్బులు ఇస్తారా? అందుకే పెట్టరు. అందుకే పెట్టడానికి కూడా మనుషులకి ఇష్టం లేదు కదా. 360 రోజులు ఎవరైనా భోజనాలు పెడితే భలే ఉంటుంది కదా. రోజు చికెన్ మాంసం, రోజు చికెన్ మాంసం, రోజు చికెన్ మాంసమే.
కానీ ఎవరు ఏం చేయరు, రూపాయి కూడా పెట్టరు. అందుకే అధిక శాతం మంది దేవుని బిడ్డలకు చచ్చిపోయే ముందు భోజనం పెట్టాలి అన్న సిద్ధాంతం తెలియట్లే. చచ్చిపోయిన తర్వాత మనకి పెట్టడానికి ఏం లేదు, బైబిల్ సెలవు ఇవ్వట్లే. అలాగైతే చాలామంది చచ్చిపోయిన వాళ్ళకి భోజనాలు ఉంటే ప్రార్థన ఎగ్గొట్టేసి మరి పారిపోతారు. వీళ్ళు వెళ్ళకపోతే అక్కడ వంట అవ్వదు, మరి ఈయన వెళ్తేనే వంట అవుతుంది, ఈయన వెళ్తేనే అక్కడ చేపలు వస్తాయి, ఈయన వెళ్తేనే అక్కడ వంట మాస్టర్ వస్తారు. ఓకే, నా విషయం అది కాదు. బైబిల్ చెప్తున్నది బతుకున్నప్పుడే ఏం చేసుకో, అందరికీ పెద్ద భోజనాలు పెట్టుకో. ఇక్కడ లాజర్ ఇంట్లో భోజనం పెట్టాలనుకున్న కారణం ఏంటి? చచ్చిపోయినోడు ఏం చేశాడని, సమాధిలో నుంచి తిరిగి లెగిచాడు అన్నదానికి కృతజ్ఞతగా ఏం చేసుకున్నారు? భోజనాలు పెట్టుకున్నారు. అలాగైతే ఈ ఇంటి గల వాళ్ళకి ఒకవేళ సాక్ష్యం అడిగామనుకో, ఎందుకండి భోజనాలు పెట్టారంటే వీళ్ళేం చెప్తారు? చచ్చిపోయి 4 రోజులు కంపు కొట్టి వాసన కొట్టి సమాధిలోకి వెళ్ళిన వాడు తిరిగి వచ్చాడు, అందుకే మేమేం చేస్తున్నాం, భోజనాలు. ఇలా చెప్తే ఎవరైనా డబ్బులు ఇస్తారా? ఎవరో కానీ సాక్ష్యం వినడానికి వస్తారు, లాజర్ని చూడడానికి వస్తారు, లాజర్కి అడగడానికి వస్తారు. ఏమని? లాజరు చచ్చిపోయిన తర్వాత మరణం ఎలాగుంది, దీని గురించి అడగడానికి వస్తారు. అవునా? అందుకే లాజర్ని మాత్రం ఎక్కడ కూర్చోబెట్టారు? యేసయ్యతో పందిరిలో కూర్చోబెట్టారు. ఎందుకు? అడగడానికి బోల్డు మంది రావాలి, తెలుసుకో, అందరికీ మరణం తర్వాత ఏంటో తెలియాలి కదా. కానీ లాజర్ ఒక్కడే ఆ గొప్ప భాగ్యాన్ని పొందుకున్నవాడు. చచ్చిపోయిన తర్వాత కుళ్ళిపోయి వాసన కొట్టేసి మరలా జీవం పొందుకొని తిరిగి వచ్చాడండి. ఆయన యోగ్యత ఎంత గొప్పది. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా మనమందరం కూడా చావుగట్లలో నుంచి బతికి వచ్చిన వాళ్ళమే. మనందరికీ ఏముండాలి? సాక్ష్యం ఉండాలి, చెప్పడానికి ఏమైనా ఉండాలి. ఏమని? నేను కూడా లాజర్లాగే పాపములో పడి చిక్కుల్లో పడి కంపు కొట్టి వాసన కొట్టి తిరిగిన వాడిని. ఇప్పుడు నేను ఎవరితో కూర్చుంటున్నాను? యేసయ్యతో కూర్చుంటున్నాను. ఆయనతో కూర్చోకపోతే నా సమయం ఏమవ్వదు, గడవదు. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? యేసయ్యతో ఇక్కడ కూర్చోవడం వలన ఏం జరిగిందో దాని 9వ వచనం చూస్తే తెలుసుకోవచ్చు. యోహాను సువార్తలో ఒక పుస్తకం 12వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. ఇది తెలిసి ఏది తెలిసి? లాజరు మరణంలో నుంచి లెగిచాడు అన్నది తెలిసి ఎవరు వచ్చారు? చాలామంది వచ్చారు చూడ్డానికి. ఎవరిని చూడ్డానికి వచ్చారు? యేసయ్యని మాత్రం కాదు, చచ్చిపోయి లెగిచిన ఎవరిని కూడా చూడ్డానికి వచ్చారు. ఇప్పుడు 10వ వచనం చదివితే చూడవచ్చు. చూడ్డానికి వచ్చిన వాళ్ళు మంచోళ్ళు కాదు, చూడ్డానికి వచ్చిన వాళ్ళు దేనికోసం వచ్చారు? ఎవరిని చంపడానికి కోరారు? లాజర్ని చంపడానికి కోరారు. అదేంటిది? ఎందుకు లాజర్ని చంపడానికి కోరింది? లాజర్ ఏమైనా తప్పు చేశాడా? లాజర్ శుభ్రంగా రోగాక్రాంతుడై చచ్చిపోయాడు. చచ్చిపోతే యేసయ్య దయ కరుణ కృప ఉంది కాబట్టి ఆయన వచ్చి ఈయన ఏం చేశారు? లేపారు. లేపేసి ఈ మనిషి ఏ పని చేయకుండా యేసయ్య పక్కన కూర్చున్నారు. ఇదే కొందరికి సమస్య. ఇదే కొందరికి. ఈయన మాత్రమే కూర్చోవచ్చా, మేము కూర్చోకూడదా?
చూడండి, తన సాక్ష్యం ఆ దేశం అంతటికి ఎంత స్వాధీన తీసిందో. ప్రజలందరూ కూడా ఆయన ఏం చేయడానికి వచ్చేవారు? చూడడానికి వచ్చేవారు. చూచి చూచి ప్రజల మధ్య కొందరు ఆయన ఏం చేశారు? చంపడానికి కూడా సిద్ధపడ్డారు. బాగుంది కదా? ఎందుకు చంపడానికి కోరారో తెలుసా? యేసయ్య యూదుల సిద్ధాంతం వ్యతిరేకంగా యేసయ్య ఏం చేశారు? పని చేశారు. దాని మూలంగా ప్రజలకు ఏం కలిగింది? లాజర్ని చంపడానికి కలిగిన మనసు కలిగింది. అందుకే ఒక విషయం తెలుసుకో, నీవు దేవునితో కూర్చోడానికి ప్రారంభిస్తే నీ ప్రాణంపై ఎక్కడానికి కొందరు ఏం చేస్తారు? ఎప్పుడు రెడీగా ఉంటారు. అందుకే చాలామందికి దేవునితో కూర్చోడానికి ఏం లేదు, టైం లేదు. ఎందుకు? దేవునితో కూర్చోకపోతే అందరు మిత్రులే. దేవునితో కూర్చున్నావు అనుకో, దేవుడు మాత్రం నీకు మిత్రుడు, మిగతా వాళ్ళందరూ నీకు ఎవరైపోతారు? చంపడానికి వచ్చిన శత్రువులు. అలాగైతే దేవునితో కూర్చోవాలంటే కొంత ఏం చేయాలి? రిస్క్ తీసుకోవాలి. మోషే దేవునితో కూర్చున్నాడు. శిష్యులు పేతురు, యోహాను, యాకోబు యేసయ్యతో కూర్చున్నారు. యేసయ్యతో ఉన్న కడమటి 11 మంది శిష్యులు యేసయ్యతో కూర్చున్నారు. తర్వాత లాజరు కూడా యేసయ్యతో ఏం చేసుకున్నారు? కూర్చున్నారు. ఈరోజు నీ పరిస్థితి ఒకసారి తెలుసుకో. దేవుని విషయంలో నీవు కూర్చుంటున్నావా యేసయ్యతో? యేసయ్యతో కూర్చుంటే మోషేలాగా నీకేం దొరకవచ్చు? కొన్ని ధర్మశాస్త్రానికి సంబంధించిన వాగ్దానాలు నీకు దొరకవచ్చు. మోషేలా దేవునితో కూర్చున్నావు అనుకో, దేవుని యొక్క ఆత్మశక్తిని నువ్వేం చేయొచ్చు? నీ శరీరంలో అనుభవించి తీరొచ్చు. పేతురు, యోహాను, యాకోబులాగా యేసయ్యతో కూర్చున్నారనుకో, దేవుని యొక్క శబ్దం నీ చెవిటికి వినిపించవచ్చు. నీ కంటికి దేవుని యొక్క రూపమార్పు నీకు కనిపించవచ్చు. పరలోకం గురించి ఉన్న గొప్ప వర్ణన నీకు తెలియపరచవచ్చు. ఇంకేం చేయొచ్చు? ఇప్పటి వరకు చూడని కొన్ని నీడ లోపల నువ్వేం చేయవచ్చు? నివసించి ఉండొచ్చు. మూడోదిగా యోహాను గురించి చూచాం. యోహాను ఒంటరిగా యేసయ్యను ఏం చేశాడు? చూచాడు. యేసయ్య శబ్దాన్ని విన్నాడు. యేసయ్య రూపాన్ని చూచాడు. తన ఆరాధనలో కూడా అదేం చేసింది? పూర్తి మార్పు తీసుకొచ్చింది. తర్వాత లాజరు గురించి చూచాం. లాజరు కూడా ఏమయ్యాడు? యేసయ్యతో కూర్చున్నాడు. ఆ యేసయ్యతో కూర్చోడానికి ఆయన ఎక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది? సమాధిలోకి వెళ్ళి మరణించి తిరిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక విషయం తెలుసుకోండి, లాజర్ యొక్క పరిస్థితే మంది కూడా. మనం కూడా ఒకప్పుడు పాపములో ఎక్కడుండేవాళ్ళం? చచ్చిపోయిన స్థితిగతిలో ఉండేవాళ్ళం, ఇరుక్కుపోయిన స్థితిగతిలో ఉన్నాం. కానీ అక్కడ యేసయ్య వచ్చి మనల్ని ఏం చేశారు? పిలిచి సువార్త చెప్పి రక్షణ ఇచ్చి మనల్ని ఏం చేశారు? బయటికి తెచ్చించారు. ఎందుకు తెప్పించారో తెలుసా? యేసయ్యతో కలిసి కూర్చోడానికి. యేసయ్యతో కూర్చుంటే చాలామంది నిన్ను చూడడానికి వస్తారు, చాలామంది నీ సాక్ష్యం అడగడానికి వస్తారు, చాలామంది నీ స్థితిగతిని అడగడానికి వస్తారు. కానీ మరుపక్క చాలామంది నిన్ను చంపడానికి కూడా లెగుస్తారు. కానీ అక్కడ లాజర్కి చావు సంభవించలే. యేసయ్య పక్కన ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేశారు? విడిపించారు, బతికించారు. ఒకసారి మరణంలోకి వెళ్ళిపోయిన వాడు మళ్ళీ మరణానికి భయపడతాడా? అందుకే లాజర్కి ఒక విషయంలో నిరీక్షణ ఉంది. మళ్ళీ నేను చచ్చిపోయినా నన్ను ఏం చేస్తారు? యేసయ్య నన్ను తిరిగి లేపుతారు.
అలాగని ఆయన కోరుకోలే మళ్ళీ చచ్చిపోయి తిరిగి లేగాలని. ఆయన ఒకటే కోరుకున్నాడు, యేసయ్యతో కలిసి ఏం చేయాలి? కూర్చోవాలి, ఆయనతో సమయం వేర్పరచుకొని ఉండాలి. అందుకే ఈరోజు పగటి వేళ మన జీవితంలో కూడా ఏం చేద్దాం? దేవుని కొరకు సమయం వేర్పరచుకుందాం. మోషేలా, యాహనులా, పేతరు, యోహను, యాకోబులా, మిగతా 11 మంది శిష్యులలా యేసయ్యతో కూర్చుందాం. యేసయ్యతో కూర్చొని మనం బలపడదాం, మన ఆత్మీక స్థితిగతిని కట్టించుకుందాం. ఎందుకంటే దేవుడు ఆశించేదే మనం దేవునితో ఏం చేయాలి? కూర్చోవాలి. అందుకే ఈ ఉపవాస ప్రార్థన కూడికలో అధిక సమయం దేవునితో ఏం చేయడానికి ప్రారంభిద్దాం? కూర్చోడానికి ప్రారంభిద్దాం. దేవుడు ఇప్పుడే మనకి సన్నివేశాలు ఏర్పరిచింది. ఇప్పుడు అన్నీ లాక్డౌనే కదా, ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఏం చేయడానికి లేదు. బయటికి వెళ్తే మొత్తం కరోనాయే. దానికి బదులు ఇంట్లోపల కూర్చొని దేవుని దగ్గర సమయం ఏం చేయండి? గడిపి పొడిగించండి. బయటికి వెళ్తే మరణకేక, రోగం, చావు, ఏమవుతుందో తెలియదు. అదేదో ఇంట్లోపల ఉండి దేవునితో కూర్చోడానికి సమయం ఏం చేసుకో? వేర్పరుచుకో. అందుకే ఈ కాలంలో ఉన్న స్థితిగతిని ఆలోచించుకుంటూ దేవుని యొక్క బిడ్డలుగా ఏం చేద్దాం? చాలా సమయం మనకిప్పుడు దొరుకుతున్నది. ఏం చెయ్యండి? బతికి ఉండడానికి, ఆత్మీకులుగా జీవించడానికి, దేవుని యొక్క శబ్దం వినడానికి, దేవునిని చూడడానికి, పరలోకం గురించి అవగాహన తెలుసుకోవడానికి, మరణములో నుంచి విడుదల పొందుకోవడానికి, దేవుని యొక్క ఆత్మశక్తి అనుభవించడానికి, దేవుని యొక్క వాక్యం తెలుసుకోవడానికి ఏం చేద్దాం? ఈ కరోనా కాలాన్ని వాడుదాం. దీనికన్నా మంచి సమయం మనకి దొరికేది లేదు. అందుకే లాక్డౌన్ అయిపోయింది, అయ్యో నా పని పోయింది, నా ఉద్యోగం పోయింది, ఏమైపోద్ది పరిస్థితి అని బాధపడవద్దు. ఇది నీ ఆత్మీయతను కట్టుకోవడానికి ఉన్న మంచి సమయం. అందుకే ఈ రోజుల్లో మనం ప్రార్థన చేద్దాం. కేవలం మన ప్రాణం కోసం మాత్రం కాదు, మన ప్రాణం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ అనేక మంది దేవునికి నమ్మకుండా, దేవునికి తెలియకుండా, దేవునితో అనుబంధం లేకుండా ఎంతోమంది ఏమైపోతున్నారు? చనిపోతున్నారు. నిన్న కూడా కొంతమంది పిల్లలతో ఫోన్లో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్నారు, అయ్యగారు హాస్పిటల్లో కూడా చోట్లు లేవు, హాస్పిటల్లో కూడా ఎవరిని ఏం చేయట్లే, తీసుకోవట్లే. ఏమైంది అంటే డబ్బున్నోడు వచ్చినప్పుడు డబ్బు లేనోడిని బయట ఇసిరేస్తున్నారట. వాళ్ళు చెప్తున్నారు మొత్తం డబ్బులు ఇచ్చేస్తాం, అయినా కూడా ఎవరు ఏం చేయట్లే, ఎవరిని కాపాడడానికి ఇష్టపడట్లే. అందుకే ఈరోజు పగటి వేళ దేవునికి చెప్తాం, దేవా ఒక మార్పు లోకంలో దయచేయండి, ఈ వ్యాధిలో నుంచి కొందరిని కాపాడండి, రక్షణలోకి తీసుకురండి అని దేవుని యొక్క సన్నిధిలో సమయం గడుపుకొని దేవునికి చెప్దాం. అందుకే ఈ ఉపవాస ప్రార్థన కూడికలో కొన్ని ప్రార్థనా విషయాలు మన విషయాలుగా ఏం చేసుకుందాం? లెక్కలో తీసుకొని కొన్ని ఆత్మల కొరకు, కొంతమంది స్వస్థత కొరకు, కొంతమంది మారు మనసు కొరకు, కొంతమంది దేవుని దగ్గరకు వచ్చి తిరుగుటకు దేవుని యొక్క సన్నిధిలో సమయం ఏం చేద్దాం? గడుపుదాం. మన ఇల్లులను మూసేద్దాం, తలుపులేసేద్దాం. చెప్తాం దేవునికి, దేవా నీ శబ్దం నాకు వినిపించాలి, నీ స్వస్థత నేను అనుభవించాలి, నీ విడుదలలో నేను జీవించాలి, నా ఆత్మీక స్థితిగతిని నేను ఎదిగించాలి, పొడిగించాలి, నేను ఆత్మీకతలో బలపడి తీరాలి. దానికోసం నన్ను సహాయపరచండి. ఈరోజు పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈరోజు పగటి వేళ దేవా నీ వాక్యములో నుంచి నీతో సమయం గడిపి కూర్చుంటే ఏమేమి పొందుకోగలుగుతామన్న విషయం గురించి వర్ణన పొందుకున్నాం.
దేవా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా లాజరుకి జరిగిన పరిస్థితిలో నుంచి గతించుకొని వెళ్తున్నారు. కొంతమంది రోగులై ఉన్నారు, కొంతమంది చావు గట్టు ఎక్కుతూ వెళ్తున్నారు, కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది చావడానికి సిద్ధంగా ఉన్నారు. వారి మధ్యలో దేవా, మమ్మల్ని నీవు కాపాడుకున్నావు కాబట్టి నీకు వందనాలు. అదే రీతిగా దేవా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మరణములోకి ప్రవహించుచున్న వారి కొరకు ప్రార్థన చేయుచున్నాం. మరణాన్ని రుచి చూచుచు కొద్దిగా క్షణములో మరణిస్తారు అని సూచన పొందుకున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. దేవా, వారిని రక్షణలోకి తీసుకురండి అయ్యా. వారికి పూర్తి స్వస్థతను దయచేయండి దేవా. వారికి పూర్తి మారు మనసును దయచేయండి దేవా. వాక్యములోకి తిరిగి తెప్పించండి దేవా. దాని కొరకు నేను సమయం ఖర్చు పెట్టడానికి సిద్ధం. నా ఆకలి నేను మానేస్తున్నాను, నా సమయాన్ని నేను వదిలేసుకుంటున్నాను, నా పనిని నేను వదిలేసుకుంటూ దేవా, ఈ కరోనా కాలము అనేకుల ఆత్మిక సంరక్షణ కొరకు, అనేకుల ఆత్మీకులుగా మారు మనసు పొందుకుంటకు దేవా నేను సమయాన్ని వేర్పరుస్తున్నాను. ప్రార్థన మూలంగా, ఆత్మాభిషేకం పొందుకున్న మూలంగా, వాక్యాలు పొందుకున్న మూలంగా, దేవుని యొక్క శబ్దాన్ని వినుకుడిలో తెచ్చుకున్న మూలంగా, దేవుని యొక్క పరలోకం గురించిన మర్మాలు తెలుసుకునే విధానంగా నేను సమయాన్ని ఖర్చు పెడతానయ్యా. ఈరోజు పగటి వేళ వాక్యం ఆలకించిన దేవుని బిడ్డలు అలాంటి నిర్ణయాలు తీసుకొని కొందరిని కూడా కాపాడడానికి సహాయపరచండి. ఇంతసేపు మాతో వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు దేవా. నీ వాక్యం మమ్మల్ని హెచ్చరిక పరిచినందుకు వందనాలు. ఈరోజు వాక్యం చెప్పబడిన ప్రకారంగా మేము కూడా సమయం వేర్పరచడానికి సహాయపరచండి. ఈ ఉపవాస ప్రార్థన కూడికలో దేవా అనేక మంది ఆత్మలను మేము కోరుచున్నాం, అనేక మంది ప్రజలకు స్వస్థతను మేము అడుగుచున్నాం. కరోనా వ్యాధిపై దేవా ఒక విడుదలను దయచేయండి దేవా. ప్రజలకి ఏ కీడు జరగకుండా దేవునిని ఆస్వాదించగలిగే అనుభవాలు తరబడుటకు సహాయపరచండి. ఇంతసేపు మమ్మల్ని వాక్యం ద్వారా హెచ్చరిక పరిచినందుకు వందనాలు, దీవెనలతో నింపినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యం ఆలకించిన సకల దేవుని యొక్క బిడ్డలతో దేవా నీ రెండో రాకడ వరకు తోడయుందును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.